హాయ్ ఫ్రెండ్స్. నా పేరు చంద్రశేఖర్. మీరు చూస్తున్నారు చందు యూఐ కోడ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏం చేస్తున్నామంటే వర్డ్ కౌంటర్ యాప్‌నైతే క్రియేట్ చేస్తున్నాం. HTML, CSS అండ్ జావాస్క్రిప్ట్‌ని యూజ్ చేసి. ముందుగా నేను ఈ ఐకాన్‌ని క్లిక్ చేసి ఇక్కడ ఒక కొత్త ఫైల్‌నైతే క్రియేట్ చేశా. ఇక్కడ న్యూ ఫైల్ ఐకాన్ ఉంది. దీని పేరొచ్చేసి నేను వర్డ్ కౌంటర్ అనేసి పెడుతున్నాను. .html ఎక్స్‌టెన్షన్‌తో సేవ్ చేస్తే ఇక్కడ మీరు ఓపెన్ అయిపోయింది. మీరు చూడొచ్చు. ఇక్కడ నేనేం చేస్తానంటే HTML యొక్క స్ట్రక్చర్‌ని తీసుకున్నాను. ఇక్కడ నేను టైటిల్‌నైతే చేంజ్ చేయబోతున్నాను. టైటిల్ వచ్చేసి వర్డ్ కౌంటర్ అని పెడుతున్నాను. ఈ టైటిల్ ఎక్కడ కనిపిస్తుంది అంటే మీకు చూపిస్తా ఉండండి. కంట్రోల్+S నొక్కేసి ఇక్కడ నేను లైవ్ సర్వర్ ద్వారా ఓపెన్ చేస్తున్నాను. వీఎస్ కోడ్‌ని యూజ్ చేస్తున్నా ఎడిటింగ్ కొరకు. ఇక్కడ మీరు చూడొచ్చు రైట్ సైడ్‌లో లోడింగ్ అవుతుంది. ఇక్కడ పైన కనిపిస్తుంది గదా! అదే వర్డ్ కౌంటర్ టైటిల్ అన్నమాట. ఇక్కడ నేనేం చేస్తా అంటే బాడీ సెక్షన్‌లో ఇప్పుడు ఒక హెడ్డింగ్‌నైతే తీసుకుంటున్నాను. H1 ట్యాగ్ యూజ్ చేసి హెడ్డింగ్స్‌ని రాస్తున్నాను. H1 నుంచి H6 వరకు 6 హెడ్డింగ్స్ ఉంటాయండి HTMLలో. ఓకేనా? ఈ H1లో నేనేం రాస్తా అంటే వర్డ్ కౌంటర్ అని రాస్తున్నాను. ఓకే. ఇది కంట్రోల్+S నొక్కిన వెంటనే ఇక్కడ మీరు రైట్ సైడ్‌లో చూడొచ్చు. కనిపిస్తుంది గదా! వర్డ్ కౌంటర్. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఒక డివ్ ట్యాగ్‌నైతే క్రియేట్ చేస్తున్నా. ఈ డివ్ ట్యాగ్‌లో ఒక క్లాస్ నేమ్ అయితే ఇస్తున్నా ఈ డివ్ ట్యాగ్‌కి. అదొచ్చేసి కంటైనర్ అనేసి. నెక్స్ట్ ఇక్కడ నేను ఒక టెక్స్ట్ ఏరియా ట్యాగ్‌నైతే క్రియేట్ చేస్తున్నాను. ఈ టెక్స్ట్ ఏరియా ట్యాగ్ ఏం చేస్తుందంటే, మనం టెక్స్ట్ రాయడానికి వీలుగా ఒక ఇన్‌పుట్ ఫీల్డ్‌నైతే క్రియేట్ చేస్తుంది. దీని నేమ్ వచ్చేసి నేను టెక్స్ట్ అని పెట్టాను. క్లాస్ నేమ్ గూడా టెక్స్ట్ అనే పెడుతున్నాను. ఈ టెక్స్ట్ అనే క్లాస్ నేమ్, నేమ్ అనే క్లాస్ నేమ్ ఇవన్నీ నేను మీకు ట్యుటోరియల్స్‌లో నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఇప్పుడు ప్లేస్ హోల్డర్ అనేది పెడుతున్నా. ఈ ప్లేస్ హోల్డర్ ఏం చేస్తుందంటే, ఆ టెక్స్ట్ ఫీల్డ్‌లో మనం ఏం ఎంటర్ చేయాలి అనేసి చెప్తుందన్నమాట. ఇక్కడ నేను ఎంటర్ యువర్ టెక్స్ట్ హియర్ అని రాస్తున్నాను. కంట్రోల్+S నొక్కిన వెంటనే మీకు రైట్ సైడ్‌లో కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు రైట్ సైడ్‌లోన మీరు చూడొచ్చు, గమనించొచ్చు. ఇక్కడ ఎడిట్ చేశాను. 3 డాట్స్ పెట్టాను. అది కూడా ఎడిట్ అయింది కంట్రోల్+S నొక్కినాక. ఓకేనా? ఈ విధంగా ఈ ప్లేస్ హోల్డర్ పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నేనేం చేస్తున్నా అంటే ఇదే డివ్ ట్యాగ్‌లో ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ అయితే రాస్తున్నాను. ఈ పారాగ్రాఫ్ ట్యాగ్‌ని ఎలా రాయాలంటే పీతో డినోట్ చేస్తారు. ఓకే. ఇక్కడ చూడొచ్చు మీరు స్క్రీన్ పైన. ఇందులో నేను ఒక 2 స్పాన్ ట్యాగ్‌లయితే రాయబోతున్నాను. ఒకటి వర్డ్స్‌కి, ఒకటి లెటర్స్‌కి. ముందుగా ఈ స్పాన్‌కి ఒక ఐడీ అయితే ఇస్తా. ఈ స్పాన్ ఐడీ వచ్చేసి డబ్ల్యూ కౌంట్ అనేసి పెడుతున్నా. డబ్ల్యూ కౌంట్ అంటే వర్డ్ కౌంట్ అనేసి. ఓకేనా? నెక్స్ట్ ఇలాంటిదే ఇంకొక స్పాన్ అయితే క్రియేట్ జేయాలి. కాపీ చేసుకొని పేస్ట్ చేశాను ఇక్కడ నేను. మీకు నీట్‌గా కనిపించేలాగా ఎడిట్ చేస్తా ఉండండి కొంచెం. ఇక్కడ చూడొచ్చు నీట్‌గా కనిపిస్తుంది ఇప్పుడు. ఇక్కడ నేను సి కౌంట్ అని పెడుతున్నా. సి కౌంట్ అంటే క్యారెక్టర్ కౌంట్. ఇక్కడ దీని వాల్యూ కూడా 0 పెట్టేస్తున్నా. ఇనిషియల్‌గా అన్ని 0నే పెట్టేశాను. ఇక్కడ వర్డ్స్ అని రాస్తా. ఇక్కడ లెటర్స్ అని రాస్తున్నా. ఇప్పుడు వీటిని సెపరేట్ జేయడానికి ఒక సింబల్‌నైతే యూజ్ చేస్తున్నాను. నాట్ సింబల్. ఇక్కడ కంట్రోల్+S నొక్కిన వెంటనే మీరు రైట్ సైడ్‌లో చూడొచ్చు. ఓకే. ఇప్పుడు మన HTML పేజ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి దీన్ని స్టైలింగ్ చేసుకుందాం. ఈ స్టైలింగ్ నేను హెడ్ సెక్షన్‌లో స్టైల్ ట్యాగ్‌నైతే రాస్తున్నాను. ఈ స్టైల్ ట్యా ఒక్క నిమిషం. ఈ స్టైల్ ట్యాగ్‌లో మన CSS కోడ్‌నైతే రాయొచ్చన్నమాట. CSS కోడ్ వచ్చేసి ఎలా సెలెక్ట్ చేసుకుంటామంటే ట్యాగ్ నేమ్ ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చు బాడీ అనేసి. ట్యాగ్ నేమ్ ద్వారా సెలెక్ట్ చేసుకున్నా. దీని మార్జిన్ వచ్చేసి నేను 0 ఇస్తున్నా. అండ్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ వచ్చేసి హాష్ కోడ్‌లో రాస్తున్నా అండి. మీరు కంట్రోల్+S నొక్కిన వెంటనే చూడొచ్చు. రైట్ సైడ్‌లో కనిపిస్తుంది. బ్యాక్‌గ్రౌండ్ కలర్ చేంజ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి నేను H1 ట్యాగ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ ట్యాగ్‌లో నేను ప్యాడింగ్ వచ్చేసి ఒక 20 పిక్సెల్ ఇస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి దీని కలర్ వచ్చేసి వైట్ కలర్ ఇస్తున్నాను. నెక్స్ట్ ఫాంట్ ఫ్యామిలీ వచ్చేసి మోనో స్పేస్ తీసుకుంటున్నా అండి.
ఇంకా బ్యాక్‌గ్రౌండ్ కలర్ వచ్చేసి ఇది కూడా హ్యాష్ కోడ్‌లో తీసుకుంటున్నాను. ఓకేనా? ఇక్కడ మీరు చూడొచ్చు రైట్ సైడ్‌లో బ్యాక్‌గ్రౌండ్ కలర్ చేంజ్ అయిపోయింది. వర్డ్ కౌంటర్‌ది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే టెక్స్ట్ అలైన్ కూడా సెంటర్‌లోకి పెట్టేశాను. ఇక్కడ డాట్ కంటైనర్ అని రాసా. డాట్ అంటే మనకు క్లాసెస్ ఉన్నాయి కదా! ఇందాక క్లాస్ నేమ్ రాసాం. దాన్ని సెలెక్ట్ చేసుకోవడానికి డాట్‌ని డినోట్ చేస్తారు. డాట్ పెట్టేసి క్లాస్ నేమ్ రాసేస్తే ఆ ఎలిమెంట్ సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు నేను ఆ డాట్ కంటైనర్‌కి 16 పిక్సెల్ మార్జిన్ అయితే ఇస్తున్నాను. ఇంకా ప్యాడింగ్ వచ్చేసి ఒక 24 ఇస్తున్నాను. ఇక్కడ టీ తీసేయాలి. ఒక్క నిమిషం. ఓకే. మీరు చూడొచ్చు. రైట్ సైడ్‌లో కిందికొస్తుంది. టెక్స్ట్ అలైన్ వచ్చేసి నేను సెంటర్‌లో టెక్స్ట్ అలైన్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో కలర్ వచ్చేసి వైటే ఇస్తున్నానండి సేమ్. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్‌గ్రౌండ్ కలర్ కూడా సేమ్ పైన మాదిరిగానే ఇస్తున్నానండి. కంట్రోల్+S నొక్కాక మీరు చూడొచ్చు నీట్‌గా కనిపిస్తుంది ఇప్పుడిది. ఇక్కడ నేను బార్డర్ రేడియస్ అనే ఒక ప్రాపర్టీని అయితే తీసుకుంటున్నాను. ఇదేం చేస్తుందంటే మన ఎడ్జెస్ ఉన్నాయి కదా కంటైనర్ బ్యాక్‌గ్రౌండ్ కలర్‌కి. అది దాన్ని మనం కర్వీగా చేస్తాయన్నమాట. బార్డర్ రేడియస్ అండి. మీరు చూడొచ్చు సేవ్ చేసిన వెంటనే ఎడ్జెస్ అన్నీ కర్వ్ అయిపోయాయి ఇక్కడ. ఓకే. నెక్స్ట్ వచ్చేసి నేనేం చేస్తా అంటే ఇక్కడ టెక్స్ట్‌తో క్లాస్ రాసాం కదా! క్లాస్ నేమ్. అది సెలెక్ట్ చేసుకుంటున్నా. డాట్ టెక్స్ట్ అనేసి. మన టెక్స్ట్ ఏరియాని సెలెక్ట్ చేసుకుంటున్నామండి. ఇక్కడ నేను మార్జిన్ అయితే ఇస్తున్నాను. ఎంత ఇస్తున్నా అంటే 12 పిక్సెల్ ఇస్తున్నాను. ఒక్క నిమిషం ఇక్కడ ఓకే. ఎంటర్ కొట్టేసి ఇక్కడ ప్యాడింగ్ కూడా తీసుకుంటున్నాను. ఈ ప్యాడింగ్ వచ్చేసి 18 పిక్సెల్ ఇస్తా. ఓకే. మీరు ఇక్కడ చూడొచ్చు రైట్ సైడ్‌లో సైజ్ అయితే గ్రో అయింది. దీనికి కూడా కొంచెం బార్డర్ రేడియస్ ఇస్తా. ఒక 4 పిక్సెల్ ఇద్దాం. చూడడానికి నీట్‌గా కనిపిస్తుంది. ఓకేనా? ఇప్ ఇంతవరకు మన HTML కోడ్ అయిపోయింది. CSS కోడ్ అయిపోయింది. ఇప్పుడు మనకు జావాస్క్రిప్ట్ కోడ్ అయితే రావాలి. ఓకే. ఆ జావాస్క్రిప్ట్ కోడ్ లేనందుకే ఇక్కడ మనకు వర్డ్స్ అండ్ లెటర్స్ ఏం కౌంట్ అవ్వడం లేదు. ఓకేనా? ఇప్పుడు నేను ఆ జావాస్క్రిప్ట్ కోడ్‌ని అయితే రాయబోతున్నాను. అది ఎక్కడ రాస్తా అంటే బాడీ ట్యాగ్ ఎండ్ అయిపోయింది కదా! దాని తర్వాత రాస్తా. అంతకన్నా ముందు నేను ఇక్కడ రాయాల్సింది ఇంకొకటుంది. ఇక్కడ మనం ఇన్‌పుట్ ఇచ్చినప్పుడు ఆ ఈవెంట్ లిజన్ కావాలంటే ఆన్ ఇన్‌పుట్ అనే ఒక ఈవెంట్ లిజనర్ అంటే ఒక ఈవెంట్‌ని యాడ్ చేస్తున్నాము. దానికి నేను ఒక ఫంక్షన్ అయితే ఇక్కడ రాస్తున్నాను. దాని పేరు వచ్చేసి ఫంక్షన్ నేమ్ అప్ కౌంట్ అని ఫంక్షన్ నేమ్ ఇస్తా. ఆ అప్ కౌంట్ అనే ఫంక్షన్ ఎక్కడ ఉంటుంది అంటే నేను ఇప్పుడు స్క్రిప్ట్ కోడ్‌లో రాస్తా అన్నమాట. మీరు చూడండి. ఇక్కడ బాడీ తర్వాత స్క్రిప్ట్ ట్యాగ్ అయితే రాస్తున్నాను. ఈ స్క్రిప్ట్ ట్యాగ్‌లో మనం మన జావా స్క్రిప్ట్ కోడ్‌ని రాసుకోవచ్చు. ఓకే. కాన్స్ట్ ఇది వేరియబుల్ డిక్లరేషన్‌కి యూజ్ చేస్తాం. అప్ కౌంట్ ఇందాక అక్కడ రాసా గదా! అదే ఇక్కడ రాస్తున్నా అప్ కౌంట్ అనేది. ఇక్కడ నేను ఒక యారో ఫంక్షన్ అయితే తీసుకుంటున్నా. యారో ఫంక్షన్ యూజ్ చేసి ఒక ఫంక్షన్ అయితే క్రియేట్ చేశాను. ఇందులో ఏం రాస్తా అంటే ఫస్ట్ నేను మెసేజ్ అనే వేరియబుల్‌ని క్రియేట్ చేసి దానికి ఇందాక టెక్స్ట్ ఏరియా అయితే తీసుకున్నాం గదా! ఆ టెక్స్ట్ ఏరియాని సెలెక్ట్ జేసుకుంటున్నా. ఎలా సెలెక్ట్ జేసుకుంటామంటే డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడీ అనే కోడ్‌ని యూజ్ చేసి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఐడీని రెఫర్‌గా చేసుకొని ఇది ఎలిమెంట్స్‌ని సెలెక్ట్ చేసుకుంటుంది. ఇక్కడ టెక్స్ట్ అని రాస్తున్నాను. డాట్ వాల్యూ అంటే ఆ టెక్స్ట్‌లో ఉండే వాల్యూ అనమాట. ఆ టెక్స్ట్ ఫీల్డ్‌లో ఉండే వాల్యూని మనం ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ నేను ఐడీ ఇవ్వలేదు. ఐడీనైతే రాయబోతున్నాను. ఐడీ వచ్చేసి టెక్స్ట్ అని ఇచ్చా గదా! అదే టెక్స్ట్ ఇక్కడ రాస్తున్నా. ఓకే. ఈ విధంగా ఇది సెలెక్ట్ అవుతుంది. ముందుగా ఇది సెలెక్ట్ అయిందో లేదో చూస్తా. ఇక్కడ ఇన్స్పెక్ట్ కొట్టేసి క్రోమ్‌లో కన్సోల్‌లోకి వెళ్తే ఇక్కడ కన్సోల్ కనిపిస్తుంది గదా! రైట్ సైడ్ క్రోమ్‌లో ఇక్కడ కన్సోల్ ఉంది గదా! కన్సోల్‌లో ఎలా చూడాలంటే నేను కన్సోల్ డాట్ లాగ్ అనేసి కొడుతున్నా.
ఈ కన్సోల్ డాట్ లాగ్‌లో ఆ మెసేజ్ అంటే ఆ వేరియబుల్‌ని సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు మనం ఎంటర్ చేస్తే ఆ టెక్స్ట్ ఇక్కడ రావాలి. అదిగో వస్తుంది. అంటే సెలెక్ట్ అయిందని అర్థం ఇప్పుడు. ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తా అంటే ఈ కన్సోల్ డాట్ లాగ్ మెసేజ్‌ని డిలీట్ చేస్తున్నాను. ఎరేజ్ చేస్తున్నా ఇక్కడ. నెక్స్ట్ ఇంకొక వేరియబుల్‌ని అయితే క్రియేట్ చేస్తున్నా. లెట్ వర్డ్ కౌంట్ అని పెడుతున్నా దీనికి. ఈ వర్డ్ కౌంట్‌లో నేనేం చేస్తా అంటే పైన మెసేజ్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకున్నాం గదా! ఆ మెసేజ్‌ని తీసుకుంటున్నా ఇక్కడ. ఆ మెసేజ్‌ని తీసుకొని స్ప్లిట్ అనే స్ట్రింగ్ ఆపరేషన్ యూజ్ చేస్తున్నా. ఈ స్ప్లిట్ అనే స్ట్రింగ్ ఆపరేషన్ యూజ్ చేసి టెక్స్ట్‌లో ఉండే ఒక వేరియబుల్ ఒక లెటర్‌తో గాని ఏదైనా మనం స్ప్లిట్ చేయొచ్చన్నమాట. ఇక్కడ నేను స్పేస్‌తో స్ప్లిట్ చేస్తున్నా. అలా స్ప్లిట్ చేసి దాని యొక్క లెంత్ చెప్పమని చెప్తున్నా అన్నమాట. ఈ వర్డ్ కౌంట్ వేరియబుల్‌కి. ఓకేనా? ఇప్పుడు నేను హెచ్‌టీఎంఎల్ ట్యాగ్స్‌లో స్పాన్‌లో వర్డ్ కౌంట్ అని రాసా గదా! ఆ వర్డ్ కౌంట్‌ని సెలెక్ట్ చేసుకుంటున్నా ఇక్కడ. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడీ వర్డ్ కౌంట్ డాట్ ఇన్నర్ హెచ్‌టీఎంఎల్ అని పెడుతున్నా. ఇన్నర్ హెచ్‌టీఎంఎల్ అంటే అక్కడ 0 ఉంది గదా! ఆ ప్లేస్‌లో మనకి ఇక్కడ ఉండే వాల్యూ వచ్చేసింది. వర్డ్ కౌంట్ అంటే మనం ఇందాక చెప్పా గదా! దాని లెంత్ చెప్తుందనేసి. ఇక్కడ టైప్ చేసి చూపిస్తా. నా పేరు చందు అని టైప్ చేస్తున్నా. ఇక్కడ 1 వర్డ్ అనేసి ఇక్కడ స్పేస్ కొట్టిన వెంటనే 2 వర్డ్స్. ఎందుకంటే స్ప్లిట్ మనం స్పేస్ యూజ్ చేసుకొని చేసాం కాబట్టి స్పేస్ కొట్టిన వెంటనే సెకండ్ వర్డ్ అనేది వచ్చేస్తుందన్నమాట. ఈ విధంగా వర్క్ చేస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ లెటర్స్ ఇందాక మనకు లెటర్స్ చేంజ్ అవ్వలేదు. అంటే 0 లెటర్స్ అనే చూపిచ్చింది. దాన్ని కూడా సెలెక్ట్ చేసుకొని ఎన్ని లెటర్స్ ఉన్నాయనేది ఇక్కడ మనం కౌంట్ చేసి చూపిద్దాం. ఎలా అంటే ఫస్ట్ స్పాన్‌లో ఉండే కౌంట్‌ని సెలెక్ట్ చేసుకొని దానికి ఇన్నర్ టెక్స్ట్ ఏం ఇస్తా అంటే మెసేజ్ ఉంది గదా! ఇందాక మెసేజ్ తీసుకున్నాం గదా! ఆ మెసేజ్ యొక్క లెంత్ వాల్యూ ఇస్తాం. అంటే అక్కడ ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయనేది ఇప్పుడు చెప్తుందన్నమాట మనకది. ఈ కన్సోల్‌ని తీసేస్తున్నాను. ఇక్కడ నేను టైప్ చేసిన వెంటనే మీరు చూడొచ్చు లెటర్స్, వర్డ్స్ అప్డేట్ అవుతూ ఉన్నాయి. ఇలాగే మీరు ఎంతైనా అప్డేట్ జేసుకోవచ్చండి వాల్యూస్‌ని. అంటే ఎంత వరకైనా రాసుకోవచ్చు. ఇక్కడ నేను కాపీ చేస్తూ, పేస్ట్ చేస్తూ వెళ్తాను. మీరు చూడొచ్చు 146 వర్డ్స్, 800 లెటర్స్ వచ్చాయి. ఇంకా అలాగే చాలా వరకు మనకు ఎన్నైనా రాసుకోవచ్చు. మన క్యాష్ మెమరీ క్రాష్ అయ్యేంత వరకు రాసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోల కొరకు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోండి. దీని యొక్క సోర్స్ కోడ్ నేను మన టెలిగ్రామ్ గ్రూప్‌లో ఇస్తున్నాను. అక్కడ వెళ్ళడానికి మీకు లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో అండ్ కమెంట్ సెక్షన్‌లో కనిపిస్తుంది. మీరు వెళ్లి చూడండి. నెక్స్ట్ వచ్చేసి నేను హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్ ట్యుటోరియల్స్ కూడా చేస్తాను. కొంచెం టైం పట్టుకుంటుంది. నా ఛానల్‌ని ఫాలో అవుతూనే ఉండండి ప్లీజ్. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ నెక్స్ట్ టైమ్.